మమ్మీకి ఇష్టం వన్ పార్ట్, డాడీకి ఇష్టం వన్ పార్ట్, పింకీకి ఇష్టం వన్ పార్ట్, అందరికి ఇష్టం వన్ పార్ట్. మీ హాలిడేస్ ని జాలీ డేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో. మైమర్పించే వాటర్ రైడ్స్, అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో. వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి. తప్పక విచ్చేయండి ఫన్ పార్క్, ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్, గొలగమూడి, నెల్లూరు. ఈ మధ్య అందరం చూస్తూ ఉన్నాం, మద్యం కుంభకోణము సుమారుగా 20,000 కోట్లు 25,000 కోట్లు అనే పదాలతో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చేసేటువంటి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈ మద్యం పాలసీని ఒక కుంభకోణంగా చిత్రీకరించి దాని గురించి పెద్ద ఎత్తున అవాస్తవాలు కనుక రోజు కనుక చెప్పగలిగితే అది ప్రజలు నిజమని నమ్ముతారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వెళ్ళే పాలసీలో భాగంగా ఈ మద్యం మీద కూడా ఆయన తీసుకురావడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ప్రజలకి కానీ అందరికీ కూడా కొన్ని వాస్తవాలు తెలియచేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ని కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా సెప్టెంబర్ 2024 అంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో ఈ 20,000 కోట్లు నుంచి 25,000 కోట్ల మధ్యలో ఈ 2019-24 మధ్య కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక స్కామ్ జరిగింది అన్న ఒక ఆరోపణతో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత సిఐడి వాళ్ళ ద్వారా ఒక కేసుని ఫైల్ చేయించడం కూడా జరిగింది. ఆ తర్వాత అక్టోబర్ నెలలోనే సుమారుగా 20 డిస్టిలరీస్ మీద ఒకే టైంలో దాడులు నిర్వహించారు. కంప్లీట్ డేటా తీసుకోవడానికి కూడా ప్రయత్నించారు. సుమారుగా 2 రోజుల పాటు ఆ 20 డిస్టిలరీస్లో అవన్నీ కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత ఎక్కడా కూడా చిన్న ఎవిడెన్సెస్ కూడా దొరకకపోగా 8 నెలల తర్వాత ఒక వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ అనే ఇద్దరు ఇచ్చినటువంటి కేవలం ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని రాజశేఖర రెడ్డి కసిరెడ్డి అనే వ్యక్తిని మొన్న అరెస్ట్ చేసి 3,000 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పి ఆ రిమాండ్ రిపోర్ట్లో కూడా రాయడం జరిగింది. 8 నెలల పాటు సుమారుగా సిఐడి, సిట్ వీళ్ళందరూ కూడా దర్యాప్తులు చేసి ఏ ఆధారాలు దొరకకుండా ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని ఈరోజు రాజిరెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అది కూడా తప్పుడు వాంగ్మూలం అవన్నీ కూడా రికార్డు కూడా చేయడం జరిగింది. అసలు ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? దీనికి ముందు 2023 అక్టోబర్ 28వ తారీఖున అదే చంద్రబాబు నాయుడు మీద 2014-19 మధ్యలో లిక్కర్ స్కామ్స్ మీద పూర్తి ఎవిడెన్సెస్తో చంద్రబాబు నాయుడు గారు A3గా ఉంటూ సిఐడి కేసు కూడా నమోదు చేస్తుంది. సో అక్కడ ఉన్నటువంటి సెక్షన్స్, ఇక్కడ ఉన్నటువంటి అదే సెక్షన్స్ని పెట్టి మళ్ళీ కొత్తగా చంద్రబాబు నాయుడు గారు కేసు పెట్టినారు. దీనికి సంబంధించినటువంటి బ్రీఫ్ పాయింట్స్ని కొన్నింటిని ప్రజల దృష్టికి తీసుకురావాలన్న ఆలోచనతో ఈరోజు మీ ముందు కూడా రావడం జరిగింది. ప్రధానంగా మీకు నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఒకటి, ప్రజల్లో ఉండే అపోహ ఏంటంటే ఈ మధ్య చాలా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ వారందరూ కూడా చెప్తున్నది 2019-24 మధ్యలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మద్యంలో విపరీతంగా డబ్బులు సంపాదించింది అనే మాటని ఎక్కువ వింటున్నారు. దానికి ప్రధానంగా చెప్పేటువంటి ఒక అంశం ఏంటంటే ఈ మధ్య కాలంలో అంతకుముందు ఒక సాఫ్ట్వేర్ ఉండింది, సీటెల్ సాఫ్ట్వేర్ ఉండింది. ఆ సాఫ్ట్వేర్ని తీసేసి మొత్తం మాన్యువల్గా అమ్మేసుకొని మొత్తం డబ్బులు అవన్నీ కూడా గందరగోళం చేసినారు. సాఫ్ట్వేర్ సిస్టమే లేకుండా ఈ కరప్షన్ అంతా కూడా జరిగింది అని చెప్పి మనం చూస్తున్నాం. సీటెల్ సాఫ్ట్వేర్ ఉండింది, దాన్ని రద్దు చేసింది వైఎస్ఆర్సీపీ అని. దీనికి సంబంధించి నేను మీకేం చెప్తానంటే ఈ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ అన్నది ఎప్పుడు కూడా ఒక థర్డ్ పార్టీ మెయింటైన్ చేస్తూ ఉంటుంది ఎక్కడైనా కూడా గవర్నమెంట్ సిస్టమ్స్లో. అందులో భాగంగా టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు సీటెల్ వాళ్ళకి ఇచ్చింది సాఫ్ట్వేర్. అయితే వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత షాప్స్ అన్నీ కూడా గవర్నమెంట్ షాప్స్ చేసిన తర్వాత దానికి సంబంధించి సీటెల్ సాఫ్ట్వేర్ అనేది సింక్ కాలే వీళ్ళకి. అందుకని వీళ్ళు ఒక కొత్త సాఫ్ట్వేర్ని విశిష్ట సాఫ్ట్వేర్ అన్నదాన్ని వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత సీటెల్ కంటే కూడా అత్యంతమైనటువంటి పకడ్బందీగా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఆ సాఫ్ట్వేర్లో పొందుపరిచేలాగా ఒక అత్యాధునికమైనటువంటి ఫెసిలిటీస్తో ఈ విశిష్ట సాఫ్ట్వేర్ని తీసుకొని వచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. విశిష్ట సాఫ్ట్వేర్ అన్నది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇన్స్టాల్ అయింది, దాన్ని ఇంప్లిమెంట్ చేసినారు కదా. ఈ రోజుకి కూడా అదే విశిష్ట సాఫ్ట్వేర్ తెలుగుదేశం పార్టీ కూడా కంటిన్యూ చేస్తూ ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆ సీటెల్ సాఫ్ట్వేర్ అన్నది ఏదో ఒక గొప్ప సాఫ్ట్వేర్ అయినట్టుగా, అది గవర్నమెంట్కి సంబంధించింది అయినట్టుగా, దాన్ని ఏదో వైఎస్ఆర్సీపీ ఇంప్లిమెంట్ చేయనట్టుగా, దానివల్ల ఏదో కరప్షన్స్ జరిగినట్టుగా ఈరోజు టీడీపీ నాయకులు కానీ ప్రభుత్వం కానీ మాట్లాడుతూ ఉంది. సో ఇది ఈ విశిష్ట సాఫ్ట్వేర్ అన్నది వైఎస్ఆర్
వైఎస్ఆర్సీపీ తీసుకొచ్చిన తర్వాత అదే సాఫ్ట్వేర్ని ఈ రోజు కూడా టీడీపీ వచ్చిన తర్వాత 1 సంవత్సరమైనా కూడా అదే సాఫ్ట్వేర్ని కంటిన్యూ చేస్తుంది కదా. ఎందుకు ఈ విధంగా అబద్ధాలు మోసాలు చెప్తా ఉన్నారు? ఇకపోతే రెండో అపవాదం ఏంటంటే, మొత్తం షాప్స్లో, గవర్నమెంట్ షాప్స్ ఉన్నాయి కదా, ఈ షాప్స్లో క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేసి మొత్తం కూడా ఎవరైతే మందు కోసం వస్తారో వారందరి దగ్గర ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఏం లేకుండా కేవలం క్యాష్ మాత్రమే తీసుకొని ఆ డబ్బులన్నింటినీ కూడా సాయంత్రానికి ఏదో వైఎస్ఆర్సీపీ వాళ్ళు తీసుకెళ్ళిపోతా ఈ 5 సంవత్సరాల పాటు ఇదే విధంగా చేస్తున్నారనే విధంగా అసలు క్యాషే తీసుకున్నారు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరగలేదని చెప్పి ఒక నింద వేస్తూ ఇక్కడ కూడా ఏదో కొన్ని వేల కోట్ల రూపాయలు జరిగిపోయిందనే విధంగా ప్రజలకి ఒక మాయమాటలు చెప్పి ఒక భ్రాంతిలో ఒక మోసం చేయడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తూ ఉంది. నేను దీనికి సంబంధించి ఏం చెప్తున్నానంటే, ఒక గవర్నమెంట్ సంబంధించి ఈ లిక్కర్ షాప్స్ అన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మొట్టమొదట్లో ఈ ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్కి సంబంధించి ఈ పేటిఎం కానీ అదేవిధంగా మనకున్నటువంటి ఫోన్పే సిస్టమ్స్ కానీ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ సిస్టమ్స్ అన్నిటిని కూడా తీసుకొచ్చే క్రమంలో కొంత సమయం పట్టింది. దీనికి ఈ ఇంట్రడ్యూస్ చేయడానికి కొంత సమయం పట్టింది. ఆ టైంలో కొంత ట్రాన్సాక్షన్స్ జరిగి ఉండొచ్చేమో. ఆ తర్వాత పకడ్బందీగా ఒక గవర్నమెంట్ సిస్టంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఒక ఎంప్లాయీస్ ఉన్న తర్వాత కొన్ని వేల షాప్స్ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ సిస్టమ్స్ అన్నిటి కూడా తీసుకురావడం కూడా జరుగుతుంది. సో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి అన్ని ఫెసిలిటీస్ని కూడా ఇచ్చింది. అంటే క్యాష్ ఇచ్చేవాళ్ళు క్యాష్ ఇవ్వచ్చు, ఇప్పుడు కూడా క్యాష్ ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు కదా, ఎక్కడన్నా క్యాష్ ఇస్తే కాదని చెప్పి అడుగుతా ఉన్నారు. ఆ రోజు కూడా అన్ని ట్రాన్సాక్షన్స్కి అవకాశం ఇచ్చింది. క్యాష్కి ఇచ్చింది, ఫోన్పే ఇచ్చింది, అదేవిధంగా పేటిఎం ద్వారా పే చేసుకోవచ్చు, అలానే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఎవ్రీ సిస్టమ్ని కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది. అయితే దాన్ని కప్పిపుచ్చుకుంటా కేవలం క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేసిందని చెప్తారు. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేసినా కూడా ప్రతిరోజు కూడా సాయంత్రానికల్లా ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి దాంట్లో ప్రతి రూపాయి కూడా ఈ ఎంప్లాయీస్ ఏదైతే ఉన్నారో స్టేట్ బ్యాంక్కి వెళ్ళి మొత్తం డిపాజిట్ చేయాలి. ఇది చివరి రోజు దాకా కూడా జరిగింది, మీరందరూ కూడా వెరిఫై చేసుకోవచ్చు. ఒక్క రూపాయి కూడా బ్యాలెన్స్ లేకుండా ప్రతి షాప్లో కూడా అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఈ కార్పొరేషన్కి సంబంధించి క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగినటువంటి ప్రతి రూపాయిని కూడా తీసుకెళ్లి వాళ్ళు డిపాజిట్ చేస్తున్నారా లేదా అనేది ఈ రోజైనా వెరిఫై చేసుకోవచ్చు. గవర్నమెంట్ మీ దగ్గర ఉంది కదా, అదే అట్ట కాకుండా క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేసుకున్నారు, ఆ డబ్బులు ఎత్తుకెళ్ళిపోయినారని మాట్లాడితే గవర్నమెంట్ ఎందుకండి ఉంటుంది? ఎందుకు ఇంత విధంగా అబద్ధాలు చెప్తున్నారు?